ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాను ఒక ఇంద్రుడిగా. ఎందుకంటే ఆనాడు దేవతల శ్రేయస్సు కోసం అమరావతి రాజధానిని నిర్మించింది ఈ ఇంద్రుడైతే, ఈనాడు ప్రజల శ్రేయస్సు కోసం, వాళ్ళ భవిష్యత్తు కోసం అమరావతిని తిరిగి రాజధానిగా నిర్మించింది మీ చంద్రుడు. గత ప్రభుత్వంలో ఆయన్ని మీరు ఎన్ని కష్టాలు పెట్టారు, ఎన్ని అవమానాలకు గురి చేశారు, అమరావతి మీద నిప్పులు పోశారు. ఆ గుండె తరుక్కుపోయింది. ఎందుకంటే అమరావతి అమరమైంది. అప్పట్లోనే దానికి వరం ఉంది, నిత్యమై నిఖిలమై శుభప్రదమై జయప్రదమై కలియుగంలో సైతం విరాజిల్లాలని దానికి వరం ఉంది. అలాంటి వరాన్ని మీరు చిన్నాభిన్నం చేయాలని చూస్తే నా మనసు తల్లడిల్లిపోయింది. ఈ రోజు దానికి అడ్డుకట్ట వేయడానికి ఉభయ సభల్లో, మీ దేశ అత్యున్నత సభల్లో దానికి పరిష్కారం చూపించారంటే నా మనసు పులకరించిపోయింది. అందుకే స్వయంగా నేనే వచ్చి మీ నాయకుడిని చంద్రబాబు గారిని అభినందించాలని, ఆయనకు సహకరించిన మీ అందరికీ నోరు తీపి చేయాలని ఇక్కడికి వచ్చాను. అప్పట్లో మేము సభలు నిర్వహించి సమాచారం ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు మీ పరిపాలనలో, మీ యుగంలో ప్రెస్ క్లబ్కి వచ్చి వివరాలు చెప్పడం శ్రేయస్కరమని నేను మీ దగ్గరికే వచ్చాను. ఆనాడు మీరు చూశారు, దేవతలే భయపడిపోయే విధంగా ప్రవర్తించారు అసురులు. ఇది పరిణామాలు గతంలో మనం చూస్తున్నాం. ఇక్కడ కలియుగంలో కూడా వాళ్ళకి ప్రతిరూపాలే వీళ్ళని అనిపించే విధంగా, ఆనాటి అసురులకి ప్రతిరూపాలే వీళ్ళు అనిపించే విధంగా ప్రవర్తన చేస్తూ ఉంటే చరిత్ర గుర్తుకొచ్చింది. అందుకే గుర్తు చేద్దామని వచ్చాను. మీరు చెప్పండి, మావగాన్ ఏంటండి? అచ్చమైన తెలుగువాడిగా పుట్టి మావగాన్. నేను చరిత్ర పుట్టల్ని తిరగేశాను, ఎక్కడైనా ఈ పదానికి అర్థం దొరుకుతుందా అని. నాకు దొరకలేదు. మా శిష్యుడిని అడిగితే మావగాన్ అంటే మామిడి చెట్లకు పట్టిన పూతకు పట్టిన తెగులేమో అని చెప్పాడు. అది మన రాజధానిగా పెట్టుకుని ఏ మొహం పెట్టుకుని తలెత్తుకుని తిరుగుతారు మీరు? అమరావతి అమరమైనదని అప్పుడే వరం పొందింది. అందుకే అది ఎంత మంది అసురులు దాన్ని తొక్కినా పైకి మొలుస్తూనే ఉంటుంది. అందుకే ఆ పేరు పెట్టారు దాన్ని. కాలక్షేపానికే కాదు, మూసుకుపోయిన పాలకుల కళ్ళు తెరిపించాలని నా సంకల్పం. గత ప్రభుత్వంలోని అవినీతిని కళాత్మకంగానే ఎత్తి చూపా నేను. మీరు ఎన్నో చూసుంటారు. నా పేరుతో కొన్ని వందల వీడియోలు ఉంటాయి. ఎక్కడా ఎవరిని తూలనాడింది లేదు, ఉపకరంగా మాట్లాడింది లేదు. కళతోనే వాళ్ళకి, సామాన్యుడికి అర్థమయ్యే విధంగా చెప్పే స్వభావం ఉన్నది. అందుకే గతంలో కూడా అమరావతి కోసం మేము ఎంతో తప్పించిపోయాం. ఎన్నో పాటలు రాశాను, ఎన్నో ఉద్యమాల్లో కూడా పాల్గొన్నాను నేను. అందుకే ఇంతకంటే సంతోషమైంది ఇంకొకటి లేదనిపించింది. చంద్రబాబు నాయుడు గారు మొత్తం భారతదేశంలో నుంచి మట్టి నీళ్లు అన్ని స్వీకరించి అక్కడ పూజలు చేసి అమరావతిని ఒక రాజధాని ఉండాలా, ఆంధ్రులకు ఒక మంచి రాజధాని ఉండాలని ఆయన కృషి చేసి ఇంత కష్టపడితే మధ్యలో ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చి 2019 నుంచి 24 వరకు సర్వనాశనం చేసినాడు. అదే ఇప్పుడు మళ్ళీ టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేంద్రానికి కానీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఈరోజు వాళ్ళు పార్లమెంట్లో మనకి ఆమోదం తెలిపినందుకు అమరావతి బిల్లుని నిజంగా సంతోషం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి ప్రతి స్టేట్ మద్దతు తెలుపుతుంది. ఎందుకంటే ఒక సమర్థకుడు నాయకుడు అంటే రాష్ట్రం బాగుంటుంది, దేశం బాగుంటుంది అని అందరికి తెలుసు. కాబట్టి ప్రజలు కానీ ఈరోజు చాలా సంతోషంగా ఉన్నారు. టీడీపీ నాయకులు అందరూ తల్లి వచ్చి ఈరోజు బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నారు. అందరూ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టని మళ్ళీ 7 గంటలకు కానీ ప్రతి కార్యకర్తలు ఇంటి దగ్గర దీపం వెలిగిస్తారని కోరుకుంటున్నాను. నిజంగా ఈరోజు మనము చాలా సంతోషం. అమరావతి అనేదే మన భారతదేశంలోనే ఒక గొప్ప రాజధాని కాబోతుంది. కాబట్టి ఒక నెక్స్ట్ సింగపూర్ లెక్క తయారు చేస్తారని మన చంద్రబాబు నాయుడు గారి ఆశిస్తున్నాం. అది తప్పకుండా నెరవేరుతుందని కోరుకుందాం. మన ఆంధ్రప్రదేశ్కి బిల్లు ఆమోదం కావడంతో మన అమరావతి అంటే అమరావతి, అంటే ఆంధ్రప్రదేశ్ అని చంద్రబాబు నాయుడు ఏదైతే డ్రీమ్స్ చూశారో అది ఈరోజు ప్రజలకు అంకితమైంది. మనం ఈరోజు చెప్పుకోవడానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఒక క్యాపిటల్ అంటూ శాశ్వతంగా నిలిచిపోయేలాగా బిల్ తీసుకురావడం చాలా అదృష్టం. మాకంతా సంతోషంగా ఉంది. మేమందరం ఈరోజు సెలబ్రేట్ చేసుకుంటున్నాము. యావత్ ఆంధ్రప్రదేశ్ ఈరోజు గర్వపడుతుంది. ఎందుకంటే ప్రజలకు రావాల్సిన ఎన్నో సంక్షేమ పథకాలు, ఎన్నో ఉపాధి అవకాశాలు గత 5 సంవత్సరాలు కోల్పోయి మళ్ళా ఈరోజు ఆంధ్రప్రదేశ్ గాడిలో పడుతుంది. నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మనకందరికీ ఈ యొక్క అమరావతిని శాశ్వతంగా బిల్లు తీసుకొచ్చి నరేంద్ర మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారికి అందరం కృతజ్ఞతలు తెలుపుతున్నాము. మాకంతా చాలా సంతోషంగా ఉంది. యావత్ ఆంధ్రప్రదేశ్ ఇదే సంబరాల్లో మునిగింది. థ్యాంక్ యూ. ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా అమరావతిని అని చెప్పేసి మన రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి ఆ యొక్క తీర్మానాన్ని కేంద్రానికి పంపించడం, కేంద్ర ప్రభుత్వం నిన్న పార్లమెంట్లో ఈరోజు రాజ్యసభలో ఆ యొక్క బిల్లుని పాస్ చేయటం, ఆమోదింప చేయటం,
మరి ఈ నేపథ్యంలో రాష్ట్ర పార్టీ ఆదేశానుసారంగా మరి సంబరాలు చేసుకోమని అన్నారు. అలాగే సంబరాలు చేసుకోవాల్సిన పండగ దినోత్సవం కాబట్టి కైకలూరు నియోజకవర్గం కైకలూరు పట్టణంలో మరి ఈ యొక్క రాజధాని అమరావతి శాస్త్రదత్త రాజధాని అమరావతిగా బిల్లు చేసిన పరిస్థితుల్లో రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ డైరెక్టర్ మాల్యాద్రి గారి ఆధ్వర్యంలో ఇటు నేషనల్ స్కూల్ అటు భాషణ్ స్కూల్ పిల్లలతోటి దాదాపు 700 మంది పిల్లలు అలాగే కూటమి నాయకులందరూ కూడా ఉత్సాహంగా పాల్గొని మిఠాయిలు తినిపించుకుని ఒకళ్ళు ప్రజలందరూ కూడా ఈ యొక్క శుభవార్త తెలిపి అందరినీ కూడా ఈ యొక్క ప్రభుత్వం చేసిన మంచి పనిని ప్రజలందరూ తెలియజేసినారు. 5 కోట్ల ఆంధ్ర రాజధాని అమరావతికి ఈరోజు చట్టసభల్లో ఆమోదం తెలిపిన ప్రతి ఒక్క నాయకుడికి వివిధ పార్టీ నాయకులందరికీ మరి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఏదైతే ఆంధ్ర రాజధాని, దేవతల రాజధాని, రైతుల రాజధాని, పేద బడుగు బలహీన వర్గాల రాజధాని అమరావతికి ఈరోజు ఆంధ్ర రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించిన నాయకులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని కైకలూరు నియోజకవర్గంలో కూటమి నాయకుల సమక్షంలో విజయవంతంగా ర్యాలీలు, బైక్ ర్యాలీలు, సభలు, సమావేశాలతో విజయవంతం చేస్తున్నాం. కాబట్టి రాష్ట్రమంతా ఈ వేడుకలు ఘనంగా జరుపుకోవాలని ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ. గత సైకో ప్రభుత్వంలో మూడు ముక్కలాట పేరుతో అమరావతిని నిర్వీర్యం చేసే కుట్ర జరిగింది. ఆ కుట్రకి ముగింపు పలుకుతూ ఈరోజు రాజ్యసభలో బిల్లును ఆమోదించడం ఆంధ్రప్రదేశ్లోని ప్రజలందరికీ హర్షించదగ్గ విషయం. దాన్ని పురస్కరించుకొని ఈరోజు కైకలూరులోని నేషనల్ స్కూల్ మరియు భాషణ్ స్కూల్ విద్యార్థులు, ఎన్డీఏ కూటమి నాయకులు అందరం కలిసి ర్యాలీగా వచ్చి మానవహారం ఏర్పాటు చేసుకొని గాంధీ బొమ్మ సెంటర్లో ఘనంగా సంతోషంగా వేడుకలు జరుపుకోవడం జరిగింది. సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు. రాజ్యసభలో ఈ బిల్లు అమరావతి బిల్లు పాస్ చేసినందుకు చంద్రబాబు నాయుడు గారు పెద్ద మనసు చేసుకుని ఆయన గత ప్రభుత్వంలో చేసిన తుక్లక్ పనులకి మళ్ళీ అమరావతి అనేది ఎట్టు ఎలగోకుండా ఆయన చేసిన మంచి పనికి మళ్ళీ ఆయన ఉన్నా లేకపోయినా ఈ అమరావతి అనేది ఏపీ ప్రజలందరికీ శాశ్వతంగా ఉండాలని ఆయన చేసిన ఈ మంచి పనికి రాజ్యసభలో ప్రతి నాయకులు ఈ బిల్లును ఆమోదించి చేసి పెట్టినందుకు మా కైకలూరు పట్టణం నియోజకవర్గం నుంచి మా ప్రజలందరూ ఆశాభావంతో ప్రతి కృతజ్ఞతలు తెలుపుతూ ఈ కార్యక్రమాన్ని మరి మాలాద్రి గారి ద్వారా జయప్రదం చేసినందుకు మేమందరం కూడా ఇక్కడ కూటమి నాయకులందరూ కూడా కలిసి ఈ సెలబ్రేషన్ చేసుకున్నాం. అందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అమరావతికి, ఆంధ్రప్రదేశ్కి అమరావతి అనేది రాజధానిగా చిరకాల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల చిరకాల వాంఛ. మరి అలాగే ఈరోజు మరి చంద్రబాబు నాయుడు గారు మరి ఏదైతే అనుకుంటున్నారో ఫస్ట్ నుంచి కూడా రాష్ట్ర ప్రజల కోరిక మేరకు ఇవాళ మొన్న అసెంబ్లీలో దాన్ని తీర్మానించడం, మరి ఇది అలాగే ఆమోదించి పైకి పంపించిన తర్వాత పార్లమెంట్లో రాజ్యసభలో కూడా తీర్మానించడం, దానికి సహకరించిన నాయకులకు కానీ మరి సీఎం గారు కానీ డిప్యూటీ సీఎం గారు కానీ మరి అలాగే కేంద్రం లెవెల్లో మరి మోదీ గారికి కూడా మా యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల తరఫున అందరి తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. మరి ఏదైతే ఉందో ఆ రోజు ప్రతిపక్షంలో ఉండగా మరి మహమ్మద్ షరీఫ్ గారు మరి ఏదైతే ప్రత్యక్షం మాకు చాలా ఈరోజు అమరావతి ఏర్పడడానికి కూడా ఆయన యొక్క కృషి చాలా ఉందని మేము గర్వంగా చెబుతున్నాం. ఎందుకంటే ఆ రోజున వాయిదా వేసి మరి పార్లమెంట్లోకి పంపించడం వల్ల ఈ యొక్క రాజధాని అనేది ఆ రోజున ఆగడం జరిగింది. లేకపోతే ఆ రోజునే ఆయన్ని భయభ్రాంతికి గురి చేసి శాసనమండలిలో ఆయన తీర్మానం పెట్టినట్టయితే ఆ రోజునే మనకి రాజధాని చేజారిపోయేది. కానీ ఆయన ధైర్య సాహసాలతో, ఆయన సాహసపేత నిర్ణయాలతో ఆయన మరి వాయిదా వేయకుండా దాన్ని పార్లమెంట్కి ఆమోదించడం వల్ల మనకి ఇవాళ డైరెక్ట్గా మరి మన ప్రభుత్వం ద్వారా, మన కూటమి ప్రభుత్వం ద్వారా మరి మనకి ఆంధ్రప్రదేశ్కి రాజధాని అమరావతిగా రావడం జరిగింది. రాష్ట్ర ప్రజల కళ నెరవేరిన రోజు, అలాగే మరి అమరావతి రాజధానిగా ఉండాలని బిల్లుని మరి ముగ్గురు, ఇప్పుడు మనకి 3 దేవుళ్ళు, అల్లా, యేసు ప్రభు, అలాగే కృష్ణుడు లేకపోతే శివుడు, 3 మతాల వారు ఎలాగైతే ఏకాభిప్రాయంతో రాష్ట్రాన్ని అభివృద్ధి చెందాలని అమరావతి బిల్లుని పెట్టారో, అలాగే కౌన్సిల్లో, అలాగే పార్లమెంట్లో, అసెంబ్లీలో 3 దేవతలు, మరి ముగ్గురు కూడా ఎలా అయితే మనకి సహకరిస్తారో అలాగే మరి ఈ రోజున అమరావతి రాజధాని శాశ్వతంగా ఉండాలని
అమరావతి రాజధానిగా ఉండాలని చట్టసభల్లో బిల్లుని ఆమోదపరిచినందుకు ఆ ఆమోదపరిచి మనకాడ మై టీడీపీ యాప్లో అన్ని కొద్ది నిమిషాల్లోనే 10 నిమిషాల్లోనే మై టీడీపీ యాప్కి వచ్చింది. ఆ యాప్ వచ్చిన 10 నిమిషాల్లోనే కైకిలూరు నియోజకవర్గంలో ఈ కార్యక్రమం జరగటం మా అందరికీ సంతోషంగా ఉంది. అన్ని పార్టీలు కూడా ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొని, అలాగే స్టూడెంట్స్ కూడా అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమం జయప్రద చేసినందుకు అందరికీ కృతజ్ఞత తెలియజేస్తున్నాం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రాంత ప్రజలందరికీ కూడా ఒక పండుగ రోజు. ఎందుకంటే అమరావతి ఏకైక రాజధాని ఆంధ్రప్రదేశ్ అనేది చట్టబద్ధత కల్పిస్తూ అసెంబ్లీలో అటు పార్లమెంట్లో రెండు సభలు కూడా ఆమోదం తెలపటం ఈరోజు శుభ పరిణామం. అందరికి కూడా ఆంధ్ర ప్రాంతంలో ఉన్న తెలుగు ప్రజలందరికి కూడా ఇది ఒక వరం. ఎందుకంటే గతంలో మనకి రాష్ట్ర విభజన జరిగినప్పుడు ఎక్కడ రాజధాని అనేది నిర్ణయించినప్పుడు ఆనాడు దేవతల అమరావతిని ఇంద్రుడు పాలించాడంటే అలాంటి ఒక అమరావతి పేరు మీద రాజధానిని ఆనాటి ప్రభుత్వం మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు నామకరణం చేసి ఆ అమరావతిని రాజధానిగా ప్రకటన చేయడం జరిగింది. దానికి ఆనాటి ప్రధానమంత్రి మనకి రావటం, శంకుస్థాపన చేయించడం జరిగింది. ఆ తర్వాత వడివడిగా జరుగుతున్న ఆ పనులు జరుగుతున్న అక్కడ రైతులంతా కూడా ల్యాండ్ పూలింగ్ కింద భారతదేశంలో కాదు ప్రపంచంలోనే ఒక 33,000 ఎకరాలని అక్కడ ఇవ్వటం, అది వడివడిగా పనులు జరుగుతున్న కాలంలో ఎంతో సంతోషపడ్డారు. ఆ తర్వాతి కాలంలో వైసీపీ ప్రభుత్వం రావటం, జగన్మోహన్ రెడ్డి గారికి దాని మీద అమరావతి మీద ఒక రకమైన ఈర్ష విషంతో ఆయన దాన్ని ఆఫ్ చేయటం జరిగింది. ఆనాడు 5 సంవత్సరాలు పూర్తిగా మనకి అమరావతి వెనకబడటం, అది అక్కడ ఉన్న రైతులు కానీ ఆంధ్ర ప్రజలు కానీ అందరూ కూడా స్వచ్ఛందంగా అమరావతి పాదయాత్రని అక్కడి నుంచి మొదలుపెట్టి తిరుమల వరకు మన కలియుగదాయమైన తిరుమల వరకు రావటం జరిగింది. ఆనాడు నెల్లూరు జిల్లాలోకి ప్రవేశించినప్పుడు కూడా ఎన్నో ఇబ్బందులు జరిగినా గానీ ఆ రోజు మేమందరం కూడా నెల్లూరు జిల్లాలో ఎంట్రన్స్ నుంచి నెల్లూరు జిల్లా చివరి వరకు వారితోటి పాదయాత్రలో పాల్గొనడం జరిగింది. తర్వాత అనతి కాలంలోనే వైసీపీ ప్రభుత్వం కుప్పకూలిపోవటం, ఆ తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒడివడిగా ఈరోజు అమరావతి పనులు జరుగుతూ ఈరోజు ఎన్నో కార్యక్రమాలు నడుపుతూ, అదేవిధంగా ఈ రాష్ట్రం ఉన్న పరిస్థితుల్లో కూడా అమరావతి ప్రత్యేకమైన నిధులు కేటాయింపులు చేసి ఎన్నో అక్కడ ఉండే ఎన్నో ప్రాజెక్టుల్ని అక్కడికి తీసుకురావటం మన చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం, అట మోడీ గారు, అట మన పవన్ కళ్యాణ్ గారు ఒడివడిగా నడుస్తూ లోకేష్ గారి సారథ్యంలో, యువ నాయకత్వం సారథ్యంలో ఈరోజు ముందుకెళ్తూ ఈరోజు అదే ఒడిగా ఈరోజు అసెంబ్లీలో ఒక బిల్లును పాస్ చేసి ఈరోజు లోక్సభ రాజ్యసభలో కూడా ఈ రోజే మనకి బిల్లు ఆమోదం తెలపటం నిజంగా శుభ పరిణామం. ఈ రోజు అది చూసి ఓరవలేక కొంతమంది మన మాజీ ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఆయనకే అర్థమైన పరిస్థితి లేదు. ఏదో చెప్తున్నాడు, మావిగన్నని పెట్టుకోమంటాడు పేరు, మావిగన్నని ఒక పెట్టుంటే బాగుండు అంటే ఏంది అతనికి అమరావతి అంటే మన హిందూ సాంప్రదాయం ప్రకారం కానీ, అదేవిధంగా ఇతర బౌద్ధులు కానీ, అదేవిధంగా చాలా మంది మతస్థులు కూడా అమరావతి ఆ పరిపాలించిన ఆ పేరుని ఎందుకు జీర్ణించుకోలేకపోతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు మాకైతే అర్థం కావటంలా. ఈ రోజు ఒక పండగ వాతావరణం కూడా లాగా రాష్ట్రం అంతా కూడా పండుగ చేసుకుంటుంటే అతనికి ఒక్కడికి మాత్రం ఈ రోజు ఒక విషపూరితమైన ప్రకటనలు చేస్తూ విషపూరితమైన మాటలు మాట్లాడుతూ ఉంటే నిజంగా సిగ్గుచేటు. ఎందుకంటే దాంట్లో కూడా ఆయనకి గన్ ఉండాలి. ఆయన కల్చరు ఇంచుమించుగా రాయలసీమ అంటే మనకి ఆయనకున్న ఫ్యాక్షన్ సంస్కృతి, దాన్ని అంటే గన్తో రాజధానిని కూడా గన్ అనే పదం ఉండాలి. అంటే కత్తులు, ఆయనకి గన్లు, బాంబులు ఇలాంటి పేర్లు ఉంటే ఆయనకి సంతోషం లాగుంది. ఇలాంటి ముఖ్యమంత్రిని నిజంగా గతంలో ఎందుకు ఎంచుకున్నావా అని చెప్పి ప్రజలు బాధపడి సందర్భం వస్తా ఉంది. ఆయన మాట్లాడే మాటలు
కామ్గా ఉన్నా ఇబ్బంది లేదు. ఈ రోజు రకరకాలుగా ఆ విధంగా మాట్లాడుతుంటే ఒక పిల్ల శ్రేష్ఠులాగా తెలియని ఎవరో మాట్లాడినట్టుగా ఒక చిన్న పిల్లలు కూడా ఆ విధంగా మాట్లాడరు. అలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటే విడ్డూరంగా ఉందని చెప్పి తెలియజేసుకుంటూ ఈ రోజు వాడల ఈ రోజు పండుగ వాతావరణంలో సాయంకాలం దీపాలు వెలిగించి మనకి ఆయన మద్దతుగా, అమరావతికి మద్దతుగా అందరూ కూడా స్వచ్ఛందంగా బయటకు వచ్చి మనకి మద్దతు తెలుపుతున్నారని చెప్పి శుభదాయకం. ముఖ్యంగా లోకేష్ బాబు గారికి, అదే విధంగా మన చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మోడీ గారికి, కేంద్ర ప్రభుత్వం అందరూ కూడా ఈ కూటమి ప్రభుత్వానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. అమరావతి రైతులు 2019 నుంచి 2024 వరకు పడ్డ బాధలన్నీ తీరిపోయి ఈరోజు పార్లమెంట్లో, రాజ్యసభలోను పార్లమెంట్లోను రెండింటిను ఆమోదం పొందిన సంతోషంగా విజయవాడ ప్రజలు కానీ చుట్టుపక్కల ఆంధ్ర ప్రజలు అందరూ మనకు ఒక రాజధాని వచ్చింది అనే సంతోషంతో ఈరోజు ఈ పండుగ జరుపుకోవడం జరుగుతుంది. అట్లాగే మన చంద్రబాబు నాయుడు గారు కానీ, మన లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, అట్లాగే నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు వీళ్ళందరూ కృషితో మన రాజధానిని మనకి ఇప్పించినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేయటమే కాకుండా ఈ ఎదురు పార్టీ అయినా ఎలా చెప్పాలో కొద్దిగా డౌట్గా ఉంది. వాళ్ళంటే అమరావతికి ఒప్పుకుంటారంట, కానీ దాని విధానాలకు ఒప్పుకోరంట. ఒకసారి మంగళసూత్రం కట్టిన తర్వాత, పెళ్ళి అయిన తర్వాత కాపురానికి పనికి రావాలంటే ఎట్టగా ఉంటుందో అట్లా ఉంటుంది. ఇది వాళ్ళు చెప్పే మాటలు అంత చండాలంగా మాట్లాడుతున్న, ఇంత రాజకీయ అనుభవం ఉంది, నేను చాలా పెద్ద నాయకుడు అని చెప్పుకునే జగన్ కూడా ఈ విధంగా జగన్ గారు చేయటం కూడా చాలా తప్పుగా నేను భావిస్తున్నాను. జగన్ గారు ఇంత మూర్ఖంగా, ఇంత అట్రప్లాప్ అయిన మీటింగ్ కానీ ఒక మీడియా కానీ జరిగిందంటే అది నిన్న ఇచ్చిన ఆయన ఇదే సర్వనాశనంగా ఉంది. అట్లాగే లోక్సభలో మిథున్ రెడ్డి గారు అన్నిటికీ ఒప్పుకున్నాము, మేము అమరావతి బిల్లుకి ఓకేనే, కాకపోతే దాని విధానాలకు వ్యతిరేకిస్తున్నాం, అందుకని మేము లోక్సభను వాకౌట్ చేసాం, రాజ్యసభను వాకౌట్ చేస్తున్నాం అన్నారు. వాళ్ళ సుదీర్ఘ రాజకీయంలో, వాళ్ళ నాన్నగారు చేసిన సుదీర్ఘ రాజకీయంలో కానీ, మినిస్టర్ చేసిందంటో కానీ వాళ్ళ అబ్బాయిగా అతను మాట్లాడాల్సిన మాటలు కాదు. వాళ్ళ నాయకుడు చెప్పాడని వాళ్ళ వ్యక్తిత్వాన్ని పోగొట్టుకున్న వైసీపీ ప్రతి నాయకుడు కూడా ఈ తడవ వీళ్ళు ఎంపీలు ఎవరు, ఎమ్మెల్యేలు ఎవరు, మొన్న వచ్చిన 11 సీట్లు కూడా వాళ్ళకి రాకుండా నిన్న జరిగిన ఘోర పరాభవానికి వాళ్ళు మాట్లాడిన తీరికే ఘోర పరాభవం చెందారని తెలియజేస్తూ, అట్లాగే అమరావతిని మన రాష్ట్రానికి అప్పచెప్పినందుకు, మనకి ముఖ్యపట్నంగా చేసినందుకు చంద్రబాబు గారికి, మన నాయకుడు, అట్లాగే లోకేష్ గారికి, అట్లాగే దీనికి సపోర్ట్గా మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, దీన్నిటికీ మద్దతు తెలిపిన ఎన్డీఏ గవర్నమెంట్ నరేంద్ర మోడీ గారికి, అమిత్ షా గారికి కూడా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, మనకిచ్చిన 11 పార్టీలు, కాంగ్రెస్ పార్టీతో సహా ప్రతి పార్టీ, అన్ని పార్టీలు కూడా ఇచ్చిన వాకౌట్ చేసిన మన వైసీపీ పార్టీ వాళ్ళు చేసిన దారుణానికి వాళ్లే నీచ నికృష్టంగా రేపు ఆ 11 సీట్లు కూడా రాని పరిస్థితికి వాళ్ళ దుస్థితి. వాళ్ళు బజార్లోకి వెళ్తే ఇంత అమరావతిలో వాళ్ళు తిరగరా, ఏ విధమైన అభ్యంతరం లేదు. అదే చంద్రబాబు గారు వాళ్ళలాగా పిచ్చివాగుడు కనుక వాయితే, ఎప్పుడు పిచ్చిగాతనంగా కనుక ఆయన కనుక ఆదేశాలు ఇస్తే వాళ్ళకి అమరావతిలో ఈ స్టేట్మెంట్లు ఇచ్చిన వాళ్ళు ఎవరో తిరగలేరు. ఆ విషయం మాత్రం ప్రతి ఒక్కళ్ళు గమనించుకోవాలని చెప్పి వైసీపీ పార్టీ వాళ్ళు గమనించుకోవాలని చెప్పి తెలియజేస్తూ, రాజకీయంగా ఎవరైనా సరే మంచి చెడులుగా ఉండాలి, కానీ ఇట్లా మోసం చేసి అమరావతి వాళ్ళకి అధికారం కావాలంట, అమరావతి ఉండొచ్చంట, కానీ ముఖ్యపట్నం ఎక్కడైనా పెట్టుకుంటారు. ఏంటి ఇది, పెళ్లి చేసి కాపురం చేయొద్దు అన్నట్టు, ఈ ఊళ్ళో ఉంటాం ఆ ఊళ్ళో ఉంటాం అన్నట్టు ఎదవ మాటలు మాట్లాడటాను. ఇక వాళ్ళ నాయకత్వం ఇక ఉపయోగమే లేని నాయకత్వంగా ఎవరైనా ఉన్నా పార్టీలో ఉన్నా కానీ అందరూ బయటకు వచ్చి కోరుకుంటూ మరొకసారి అమరావతి ప్రజలందరికీ కూడా మా ధన్యవాదాలు. అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాజధానిగా చట్టబద్ధత చేసేటువంటి నేపథ్యంలో అమరావతి ప్రాంతం యొక్క చరిత్రని చెప్తా ఉంటే, నిన్న పార్లమెంటులో, ఇవాళ అదేవిధంగా రాజ్యసభలో మా ఎంటుకలు నిక్కబడుచుకున్నాయి. అంత చరిత్ర కలిగినటువంటి అమరావతిని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లేటువంటి ఒక పెద్ద రాజధానిలో నెంబర్ 1 రాజధాని చేయటం కోసం చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు
చాలా ఆనందం కలిగిస్తూ ఉన్నాయి. అదే నేపథ్యంలో ఒక్క వివరణ ఇవ్వాలి మీకు. జై అమరావతి, జై అమరావతి. ఆంధ్రుల రాష్ట్ర రాజధాని, ఏకైక రాజధాని అమరావతి అంటూ ఈరోజు దేశ పార్లమెంట్లో చట్టబద్ధత కల్పించడం చాలా సంతోషమైనటువంటి రోజు. ఎన్నో త్యాగాలు చేసి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు ఆనాటి పిలుపుతో, చంద్రబాబు నాయుడు గారి పైన నమ్మకంతో రాష్ట్ర భవిష్యత్తు కోసం, రాష్ట్ర భావితరాల భవిష్యత్తు కోసం ముందుకొచ్చి ఇచ్చినటువంటి తమ భూములను ఒక జగన్నాటకంతో రాష్ట్రాన్ని 3 ముక్కలు చేయాలి, రాజధాని లేనటువంటి రాష్ట్రంగా చేయాలనేటువంటి ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి విన్యాసాలు, ఒక పక్కన మహిళలు పెద్ద ఎత్తున తమ త్యాగం చేసినటువంటి భూముల కోసం కాదు, రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆనాడు రోడ్ల మీదకి వస్తే కాళ్లతో తొక్కి వాళ్ళని ఇష్టం వచ్చినట్టు కొట్టి వాళ్ళని అపనిందలు పాలు చేసినటువంటి పరిస్థితులు. ఒకవైపు శ్మశానం అని, ఒకవైపు వేసుల నివసించేటువంటి ప్రాంతం అని, ఈ విధంగా అన్యాయంగా మాట్లాడినటువంటి పరిస్థితులు. ఈరోజు అటువంటి చౌకబారి విమర్శలన్నిటికి కూడా తెరదించుతూ ఈరోజు రాష్ట్రానికి రాజధానిగా అమరావతిని చట్టబద్ధత కల్పించడం చాలా సంతోషం. ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి శరవేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి అమరావతి ప్రాంతం అనేక విధాలుగా ఈరోజు ముఖ్యంగా మనం గమనించుకుంటే, ఒక పక్కన అసెంబ్లీతో పాటు, హైకోర్టుతో పాటు, ఎంపీ ఎమ్మెల్యేల భవనాలతో పాటు, అలాగే మంత్రులకు సంబంధించినటువంటి క్వార్టర్స్తో పాటు పెద్ద ఎత్తున క్వాంటమ్ వ్యాలీ దగ్గర నుండి, అలాగే ఎస్ఆర్ఎం కానీ, అలాగే అమృత్ కానీ, అలాగే అనేక ఇన్స్టిట్యూట్, ఎయిమ్స్ దగ్గర నుండి అనేక ఇన్స్టిట్యూట్ని తీసుకొని వచ్చి అమరావతి ప్రాంతంలో పెట్టడమే కాకుండా ఆనాటి ఆలోచన విధానం ఏదైతే ఉందో 9 నగరాలను ఒక పక్కన నాలెడ్జ్ సిటీగా, హెల్త్ సిటీగా, అలాగే ఫైనాన్స్ సిటీగా ఈ విధమైనటువంటి సిటీల్ని ఆవిర్భావం చేసేటువంటి కార్యక్రమాన్ని కానీ, సీడ్ యాక్సెస్ రోడ్లతో పాటు దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలని అటువైపు తీసుకొని వచ్చేటువంటి కార్యక్రమం, ముఖ్యంగా పెట్టుబడుల ప్రవాహాన్ని అమరావతి వైపు తీసుకొని వచ్చేటువంటి కార్యక్రమం ఈరోజు రాష్ట్ర ప్రజలందరి కోరిక అయినటువంటి అమరావతిని సాధించే దిశగా గత 5 సంవత్సరాలు ఏదైతే అమరావతి ప్రాంత రైతులతో పాటు రాష్ట్ర ప్రజలు పోరాటాలని ఈరోజు పూర్తిగా సఫలీకృతం చేస్తూ ఈ రాష్ట్ర రాజధానికి ఏకైక రాజధాని అమరావతి అనేటువంటి పిలుపుని సాకారం చేసినటువంటి పార్లమెంటులో ఉన్నటువంటి ప్రతి ఒక్క సభ్యుడికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే నరేంద్ర మోడీ గారికి, అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ఈ రాష్ట్ర భవిష్యత్తును కాపాడినందుకు 2 చేతులెత్తి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అవతరించిన తర్వాత 2014లో అప్పటి ముఖ్యమంత్రి, అప్పటి ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు ఏదైతే శంకుస్థాపన చేసి ప్రారంభించారో ఈ అమరావతిని, మరి ఆ అమరావతి తర్వాత వచ్చిన ప్రభుత్వాలు మరి 3 ముక్కలాట ఆడి మరి రాజధాని కకావికలం చేసిన సందర్భంలో మరి ఆంధ్రప్రదేశ్లో అప్పటి నాయకులు కానివ్వండి, తెలుగు మహిళలు కానివ్వండి, ఆడపడుచులు అతిపెద్ద ఉద్యమాన్ని చేసి సుమారు 1000 రోజులు ఒక ఉద్యమాన్ని నడిపించినటువంటి ఘనత ఏదైనా ఉందంటే ఈ నూతన ఆంధ్రప్రదేశ్లో ఈ రాజధాని ఉద్యమం. మరి అటువంటి ఉద్యమానికి చూసి ఇప్పటి ప్రభుత్వ ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు మరి ఈరోజు ఈ అమరావతి రాజధానికి చట్టబద్ధత కల్పించి 33,000 ఎకరాలు సుదీర్ఘమైనటువంటి రాజధానికి ప్రపంచానికి ధీటుగా ఉండేటట్టు రాజధాని నిర్మించడం చాలా సంతోషకరమైన విషయం. మరి అటువంటి రాజధానికి చట్టబద్ధత కల్పించి అటు రాజ్యసభలోని పెద్దల సభలోను, ఇటు అసెంబ్లీలో కూడా చట్టబద్ధత చేసి దాని యొక్క బిల్లు పాస్ చేసినటువంటి ప్రభుత్వానికి, అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ మరి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై హింద్. మరి ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రజలు కలలుగంటున్న అమరావతి రాజధాని చట్టబద్ధత ఈరోజు రాజ్యసభలో బిల్లు ఆమోదం పొంది రావటం చాలా సంతోషకరమైన విషయం. అయితే మరి గతంలో విడిపోయిన ఆంధ్రప్రదేశ్ 2014లో అప్పుడు కూటమి ప్రభుత్వంలో ప్రధానమంత్రి మోడీ గారు వచ్చి ఉద్దండరాయిపాలెంలో మరి వారు శంకుస్థాపన చేసి పవిత్ర గంగాజలం మరి తీసుకొచ్చి అక్కడ మరి శంకుస్థాపన చేయడం జరిగింది. అయితే 2019లో మోసపూరిత జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి 3 ముక్కలాట, 3 రాజధానులనే 3 ముక్కలాట మరి మాట్లాడటం జరిగింది.
మూడు ముక్కలాటతో 5 సంవత్సరాలు గడిపేసి మరి అతను ఓడిపోయిన తర్వాత మరి కూటమి ప్రభుత్వం ఏదైతే అధికారంలోకి వచ్చిందో ఇప్పుడు అది శాసనసభలో ఇక్కడ ఆమోదించి మరి పార్లమెంటులో కూడా ఆమోదం జరిగి మరి రాజ్యసభలో ఈరోజు బిల్లు ఆమోదించడం జరిగింది. దీనికి కర్త కర్మ క్రియ మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, అలాగే యువ నాయకులు లోకేష్ బాబు గారు, అలాగే మరి కేంద్రంలో మోడీ గారి ఆశీస్సులతో ఈరోజు రాజ్యసభలో బిల్లు ఆమోదించడం చాలా ఆనందదగ్గ విషయంగా భావిస్తూ ఏదైతే ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలు కలలు కన్నారో అమరావతి రాజధాని, దేవతల రాజధాని, ప్రజా రాజధాని ఈ రోజు నుంచి మనకి అమరావతి రాజధానిగా మరి గుర్తింపు రావడం చాలా సంతోషంగా ఉందని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగినది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నూతన అధ్యాయానికి నాంది పలికింది. తెలంగాణ రాష్ట్రం నుంచి మన ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత అమరావతిని రాజధానిగా ప్రకటించిన గత ప్రభుత్వంలో రాజధాని నిర్మాణం జరగలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని ప్రకటిస్తూ శాసనసభలోను, లోక్సభలోను, రాజ్యసభలోను బిల్లుకు ఆమోదం ప్రకటించడం శుభ పరిణామం. దీనికి కృషి చేసినటువంటి నరేంద్ర మోదీ గారికి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి రాష్ట్ర ప్రజలందరి తరపున కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. 5 కోట్ల ఆంధ్రుల ఆత్మగౌరవం అయినటువంటి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని శాశ్వత రాజధానిగా ఈరోజు దానికి చట్టబద్ధత కల్పించినందుకు ముఖ్యంగా ఆ పార్లమెంట్ సభ్యులందరికీ, అలాగే మా మోడీ గారికి, మరీ ముఖ్యంగా మా పవన్ కళ్యాణ్ గారు ఆయన ఎప్పుడైతే ఒక మాట అన్నారో దానికి నిఖార్సుగా నిలబడే వ్యక్తి. ఆయన నోట్లోంచి వచ్చింది ఏది కూడా ఎప్పుడు కూడా అది నిజం కాకుండా పోదు. అటువంటి పవన్ కళ్యాణ్ గారు అమరావతి శాశ్వత రాజధానిగా ఉంచి బాధ్యత నేను తీసుకుంటానని ఏం మాట్లాడినారో దానిలో భాగంగానే ఈ రోజుని ఆంధ్రప్రదేశ్లో అమరావతి అనే శాశ్వత రాజధానిగా అవడానికి మాకు చాలా సంతోషంగా ఉంది. మా జనసేన పార్టీ నాకు చాలా గర్వపడుతున్నాం. ఇటువంటి నిజాయితీ గల నాయకుడి వెనకాల మేము పనిచేస్తుంది కూడా చాలా గర్వపడుతుంటాం. మరీ ముఖ్యంగా ఈ తుగ్లక్ పాలనలు అంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఎలాంటి వాడో మన రాష్ట్ర ప్రజలు చూశారు. దీన్ని ఏదో రకంగా అమరావతిని చెడగొట్టి ఈ ఆంధ్రప్రదేశ్ రాజధాని అనేది లేకుండా ప్రజల్ని అయోమయంలో నెంటేసి ఆయన లబ్ధి పొందాలని చూశాడు. ఇదన్నీ గమనించిన ప్రజలు ఆయనకి తగిన బుద్ధి చెప్పి 11 సీట్లకు పరిమితం చేసినా ఆయనకి ఇంకా బుద్ధి రాలేదు. ఈరోజు పార్లమెంట్లో బిల్లు ఆమోదం తెలిపిన వెంటనే అతను మతి భ్రమించి ఆయన నోటంపట వచ్చే మాటలు వింటుంటే మాకు ఆయనకి జాలేస్తున్నట్లు మాటలు చూస్తుంటే ఏంటి అతనికి ఏమైనా మతిగాని భ్రమించిందా అని అనిపిస్తుంది. అంటే అనుభవానికి అజ్ఞానానికి ప్రతీకే ఈరోజు జగన్మోహన్ రెడ్డి నోట్లోంచి వచ్చిన మాటలని చెప్పేసి మా జనసేన పార్టీని తెలియజేస్తూ మరీ ముఖ్యంగా ఈ కూటమి ప్రభుత్వంలో అమరావతి అనేది ఈ మన భారతదేశంలో అత్యుత్తమ స్థానంలో మన ఆంధ్రప్రదేశ్ ఉంటుంది. అలాగే అమరావతి కూడా మన భారతదేశంలో గొప్ప స్టేట్ మన రాజధానిగా ఉంటుందని చెప్పేసి కూడా తెలియజేసుకుని సెలవు తీసుకుంటాం. విభజిత ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలందరూ కూడా చాలా పండుగ వాతావరణంలో జరుపుకోవాల్సిన రోజు. ఎందుకంటే ఏ ప్రభుత్వం మారినా కూడా ఈ రాజధాని మారకుండా ఏదైతే లోక్సభలోను రాజ్యసభలోను బిల్లు పాస్ అయిన సందర్భంగా తెలుగు ప్రజలు పండుగ చేసుకున్నటువంటి పరిస్థితి. వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టిన తర్వాత మళ్ళీ ప్రభుత్వం మారి వాళ్ళకి నచ్చిన చోట మేము మళ్ళీ రాజధాని పెట్టుకుంటాం, మళ్ళీ ఇంకో ప్రభుత్వం మారి వాళ్ళకి నచ్చిన చోట మేము ఇంకో చోట పెట్టుకుంటాం రాజధాని అనే పరిస్థితి లేకుండా ప్రజల యొక్క శ్రేయస్సు దృష్టిలో పెట్టుకుని ఈ కూటమి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి నా వ్యక్తిగతంగా నా హర్షం వ్యక్తం చేస్తూ నరేంద్ర మోడీ గారికి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారికి, మా జనసేన అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ఈ సందర్భంగా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అమరావతి శాశ్వత రాజధానిగా ఉండాలని ఏదైతే కూటమి ప్రభుత్వం కలగన్నదో అది ఈరోజు నెరవేరింది. పార్లమెంట్లోని, రాజ్యసభలోని, ఉభయ సభల్లో కూడా ప్రధాని మోడీ గారు అధ్యక్షించిన ఈ అమరావతి చట్ట సవరణ బిల్లు మాకు సక్సెస్ అయింది. దాంతో కూటమి తరపున అమలాపురం గజస్తంభం సెంటర్లో మేము ఆనందోత్సవాలు జరుపుకున్నాం. అమరావతి రాజధాని అని చెప్పి పార్లమెంటు, రాజ్యసభ కూడా ఏకగ్రీవ తీర్మానం చేయడం జరిగింది. మరి ఒక్క పార్టీ తప్పించి భారతదేశంలో ఉన్నటువంటి అన్ని పార్టీలు కూడా అమరావతి రాజధానికి మద్దతు తెలిపినందుకు భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలకు, పార్లమెంటు సభ్యులకు, రాజ్యసభ సభ్యులందరూ కూడా పేరున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ముఖ్యంగా ఈ ఆంధ్ర రాష్ట్రానికి అమరావతి రాజధానిగా ఉండాలని చెప్పేసి
గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మరి తీసుకుని అసెంబ్లీలో తీర్మానం చేసి మరి పార్లమెంట్లోనూ రాజ్యసభలోనూ తీర్మానం చేయడం అనేది భారతదేశ చరిత్రలో 27వ తారీఖున ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో తీర్మానం చేస్తే మరి 2వ తారీఖున మరి రాజ్యసభలో కూడా ఫైనల్గా తీర్మానం చేయడం అన్నది వారం రోజుల్లో భారతదేశ చరిత్రలో ఏ ఒక్క బిల్లు కూడా ఇంత ఫాస్ట్గా ఆమోదం జరగలేదు. దానికి ప్రధాన కారణం మరి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్, మోడీ గారు అని చెప్పేసి నేను తెలియజేస్తూ మరి ఇంత చక్కని రాజధాని అమరావతి అని చెప్పేసి డిక్లేర్ చేసినటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు 2014లోనే చేయడం జరిగింది. మరి డిక్లేర్ చేశారు అమరావతి ఏకైక రాజధాని ఆంధ్రప్రదేశ్ కని. మరి ఈ ఆంధ్రప్రదేశ్ రాజధానికి అమరావతి చేయడానికి కృషి చేసిన మన విజన్ ఉన్న నాయకుడు మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మన ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి, అలాగే పార్లమెంట్ సభ్యులు, రాజ్యసభ సభ్యులు అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే అమరావతి రాజధాని ఉండకూడదని కొంతమంది అలాగే జగన్మోహన్ రెడ్డి చాలా ప్రయత్నం చేశాడు అమరావతి అనేది కనిపించకుండా చేద్దామని. కానీ ఆంధ్రప్రదేశ్ బాగుండాలంటే రాజధాని ఉండాలి.